గోవింద హరి గోవింద గోవింద హరి గోవింద 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 గోవింద. ఓం నమో వెంకటేశాయ. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జటిలం చీరవసనం దండకారణ్యవాసినం మునివేషధరం ధ్యాయేత్ అరణ్యే కాండ ఉత్తమే. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అరణ్యకాండే 38 సర్గః. పాతితోహం తదా తేన గంభీరే సాగరాంభసి ప్రాప్య సంజ్ఞాం చిరాత్తాత లంకాం ప్రతిగతః పురీం. రావణాసురుడు సీతాదేవిని అపహరించాలి అని అందుకు మారీచుని యొక్క సహాయం కోరుతూ మారీచాశ్రమానికి వచ్చి ఈ విషయాన్ని చెబితే మారీచుడు వెంటనే భయపడినటువంటి వాడై రామచంద్రునితోటి వైరం ఏమాత్రమూ కూడా తగదు. ఎందుకు అంటే అనుభవజ్ఞానంతో చెబుతున్నటువంటి మాటలు రావణ ఇవి. రాముడు చిన్న వయస్సులో ఉన్నప్పుడే అతడు ప్రయోగించినటువంటి బాణఘాతానికి నేను 100 యోజనముల అవతల ఉన్నటువంటి సముద్రంలో పడ్డాను. ఏదో దయ చూపించి నన్ను వధించలేదు, కానీ లేకపోతే ఆనాడే రామబాణానికి నేను మరణించి ఉండేవాడిని. కావున రాముడితో యుద్ధము కూడదు. చిన్న వయస్సులోనే ఆ విధంగా యుద్ధం చేశాడు అంటే ఇక ఇప్పుడు అన్నీ నేర్చుకున్నటువంటి వాడు ఇంకెంత గొప్పగా యుద్ధం చేస్తాడు. రాముడితో విరోధము ఏమాత్రమూ కూడా సరి అయినటువంటిది కాదు, అది ప్రాణప్రమాదకరమైనటువంటిది అని రావణాసుడితో చెబుతూ, మరి విశ్వామిత్ర యాగ సంరక్షణ సమయంలో రాముడు తనను కొట్టినటువంటి బాణము యొక్క దెబ్బను మరలా గుర్తు చేసుకుంటూ ఆ విషయాన్ని తెలియజేశాడు. తెలియజేసి అహం తదా తేన గంభీరే సాగరాంభసి పాతితః. అలాగా ఆ యాగ సంరక్షణ సమయంలో రాముడు ప్రయోగించినటువంటి ఆ మానవాస్త్రం దెబ్బకు మరి సాగరంలో పడ్డాను. పడి చిరాత్తు సంజ్ఞాం ప్రాప్య, చాలాసేపటికి తేరుకుని ఇంకా అప్పుడు లంకా నగరానికి నేను వచ్చాను. అంత దారుణంగా ఆ రోజు రాముణ్ణి ఎదుర్కొన్నప్పుడు ఆ రామబాణం యొక్క ఘాతము నాకు ఇప్పటికీ గుర్తున్నది. ఆ దెబ్బకు చాలాసేపు నేను కనీసం స్పృహలో కూడా లేను. ఎప్పుడో తర్వాత స్పృహ తెచ్చుకుని సముద్రంలోంచి లేచి ఇలాగా లంకా నగరానికి వచ్చాను అప్పట్లో. కావున రావణ, రాముడితో యుద్ధం సామాన్యం కాదు అని అంటూ, ఏవమస్మి తదా ముక్తః సహాయాస్తు నిపాతితాః అకృతాస్త్రేణ బాలేన రామేణ క్లిష్టకర్మణ. ఇంకా అంటున్నాడు మారీచుడు రావణాసురుడితోటి, రావణ తదా అకృతాస్త్రేణ బాలేన. అప్పట్లో రాముడు పూర్తిగా ధనుర్విద్యను అభ్యసించినటువంటి వాడు కాదు. పైగా దివ్యాస్త్ర శస్త్రములేవి కూడా రాముడికి అప్పట్లో తెలియవు. పైగా బాలుడు, అటువంటి అంటే 16 సంవత్సరములు కూడా నిండనటువంటి వాడు. అటువంటి వాడు అక్లిష్టకర్మణ, చాలా సునాయాసంగా
రామేణ ఏవం ముక్త అస్మి. ఆ రాముడి చేతిలో ఆ రోజు నేను విడిచిపెట్టబడ్డాను. అంటే రాముడు నన్ను వధించకుండా ఇలాగ సముద్రంలో పడేసి విడిచిపెట్టాడు. సహాయాస్తు నిపాతితాః. అయితే నాతో పాటు వచ్చినటువంటి సుబాహువు మిగతా రాక్షసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా రాముడి చేతిలో ఆ రామ బాణములకు హతులైపోయారు. ఎప్పుడు రాముడు చిన్నపిల్లవాడిగా ఉన్నప్పుడు పూర్తిగా ధనుర్విద్యను అభ్యసించినటువంటి సమయంలోనే అతని పరాక్రమానికి మేమెవ్వరము కూడా ఎదురు నిలబడలేకపోయాము. నేనెలాగో బ్రతికి బట్టగట్టాను, మిగతా వారందరూ కూడా వధించబడ్డారు. కావున తన్మయా వార్యమాణస్త్వం యది రామేణ విగ్రహం కరిష్యస్యాపదం ఘోరాం క్షిప్రం ప్రాప్స్యసి రావణ. అనుభవజ్ఞానంతో చెబుతున్నటువంటి నా మాటలు నీవు వినిపించుకోకుండా రాముడితో కనుక విరోధం కనుక పెట్టుకున్నట్లయితే రావణ ప్రభో తన్మయా వార్యమాణ త్వం, నేను ఇంతగా వారిస్తున్నప్పటికీ కూడా నువ్వు రామేణ విగ్రహం కరిష్యసి. అది రాముడితో విరోధం పెట్టుకుని రాముడితో యుద్ధం గనక చేసినట్లయితే ఘోరాం ఆపదం ప్రాప్స్యసి, ఘోరమైనటువంటి నువ్వు ఊహించనటువంటి భయంకరమైనటువంటి ఆపదలను పొందుతావు. అది కూడా వెంటనే. ఏదో రాముడితో యుద్ధం చేసిన కొన్ని రోజులకు కాదు, రాముడితో యుద్ధం చేయడం ఎప్పుడైతే ప్రారంభించావో అప్పుడే నీవు ఆపదను పొందుతావు, కష్టాన్ని పొందుతావు. కరిష్యసి ఆపదం అన్న కరిష్యసి ఆపదం అంటే నీవు పొందుతావు, అలాగే నీతోటి వారు ఎవరైతే ఉన్నారో వారికి కూడా ఆపదలను చేకూర్చుతావు అని చెప్పి ఇక్కడ రాముడితో కనుక యుద్ధం చేసినట్లయితే నీవు ఆపదలను పొందుతూ నీ వారందరికీ కూడా ఆపదలను తెచ్చిపెడతావు అని అంటూ క్రీడారతి విధిజ్ఞానాం సమాజోత్సవశాలినాం రక్షసాం చైవ సంతాపం అనర్థం చాహరిష్యసి. మునిగిపోయేవాడు తన పక్కన ఉన్నటువంటి వాడిని ఆధారంగా పట్టుకుని వాడిని కూడా ముంచేసినట్లుగా మరి రాముడితో యుద్ధం చేసి నశించబోయేటటువంటి నీవు నీతో ఉన్నటువంటి వారినందరినీ కూడా నాశనం చేసేస్తావు అంటారు కదా. స్వయం నష్ట పరాన్ నాశయతి అని చెప్పి తాను నష్టపోవడమే కాదు ఇతరులను కూడా నాశనం చేస్తాడు అని చెప్పి. అలాగే రావణ, నీవు రాముడితో విరోధం పెట్టుకుని యుద్ధం చేసి నీవు నశించడమే కాకుండా నీ తోటి వారిని నీ వారిని కూడా నశింపజేస్తావు అంటూ రాక్షసులకు కలిగేటటువంటి కీడుని దుఃఖముని కూడా మారీచుడు రావణాసుడితో అంటున్నాడు. రాక్షసులు ఎటువంటి వారు? క్రీడారతి విధిజ్ఞానం, ఎప్పుడూ కూడా ఆటలు, భోగములు, కోలాహలము ఈ విధంగా ఉండాలని చెప్పి వారు ఎప్పుడూ కోరుకుంటూ ఉంటారు. నిత్యము సుఖాన్నే కోరుకుంటారట. అంతేకాదు సమాజోత్సవశాలినాం, అందరూ కలిసి అలా ఉత్సవాలు చేసుకుంటూ అందరూ కలిసి గందరగోళంగా అరుస్తూ ఆ విధంగా ఆనందంగా గడపాలి అని చెప్పి అనుకుంటూ ఉంటారు. అలాగా ఆటలు, సుఖభోగములు వీటిలో తేలియాడుతూ అందరూ కలిసి కోలాహలంగా ఉండేటటువంటి వారైన రక్షసాంచైవ, మన రాక్షసులందరికీ కూడా అనర్థం సంతాపమాహరిష్యతి. అనర్థం అంటే ఎప్పుడు ఊహించనటువంటి దుఃఖకరమైనటువంటి సంతాపం, బాధలను, దుఃఖములను నీవు కలిగిస్తావు. అంటే అసలు అటువంటి పరిస్థితి వస్తుంది అని ఎవరు ఊహించినటువంటి దుఃఖములను, ఊహించినటువంటి ఆపదలను, భయంకరమైనటువంటి పరిస్థితులను నీవే కల్పిస్తావు. అంటే నీవు నాశనం అవటమే కాకుండా నీ తోటి వారందరినీ కూడా నశింపజేసేటటువంటి స్థితిని తీసుకువస్తావు అని అంటూ హర్మ్యప్రాసాద సంబాధాం నానారత్న విభూషితాం ద్రక్ష్యసి త్వం పురీం లంకాం వినష్టాం మైథిలీకృతే. ఎవరైనా ఒక్క ప్రయోజనము కోసము అని చెప్పి అనేక ప్రయోజనములను లేకపోతే జీవితమును తమ వారందరినీ కూడా బలి చేయటం అనేది ఉండదు కదా. సహజంగా అయితే ఒక్క కార్యముతోటి అనేక ప్రయోజనములు కలగాలి అని చెప్పి అనుకోవాలి, కానీ ఒక కార్యంతో అనేక ప్రయోజనములు నాశనమైపోవాలి అని చెప్పి ఎవరూ కూడా అనుకోరు. కానీ నీవు సీతాదేవిని అపహరించాలి అనే ఒక్క కార్యంతో
నీకు ఇప్పటి వరకు ఉన్నటువంటి అనేక ప్రయోజనములు, ఇక రాబోయే అనేక ప్రయోజనములను కూడా నాశనం చేసుకుంటూ నీ వారందరినీ కూడా నశింపజేస్తున్నావు అని అంటూ, కేవలం నువ్వు నీ వారే కాదు, మరి నీ పట్టణములు, అదేవిధంగా భవంతులు, లంకానగరము కూడా నశించిపోతుంది అని అంటూ, హర్మ్యప్రాసాద సంబాధాం, హర్మ్యములు ప్రాసాదములు, హర్మ్యాదిర్ధనినాం వాస ప్రాసాదో దేవభూభుజాం అని చెప్పినట్లుగా ధనవంతులు ఉండేటటువంటి భవంతులను హర్మ్యములు అని చెప్పి అంటారు. రాజులు దేవతలు ఉండేటటువంటి భవంతులను, మందిరములను ప్రాసాదములు అని చెప్పి అంటారు. అలాగా నీ పట్టణంలో ఉన్నటువంటి ఆ హర్మ్యములు, అదేవిధంగా ప్రాసాదములు, మేడలు, మిద్దలు ఇవన్నీ కూడా, ఇంకా నానారత్న విభూషితాం, అనేకమైనటువంటి రత్నములతో పొదగబడి ఉన్నటువంటి, అంటే గృహద్వారములు, ఆ స్తంభములు అవన్నీ కూడా రత్నములతో పొదగబడి ఉన్నాయి లంకానగరంలో. మరి అవన్నీ కలిగినటువంటిదైన లంకాపురీం, వైభవోపేతమైన సంపదలకు నిలయమైనటువంటి ఆ లంకానగరమును ఇక్కడ చెబుతారు, మన కవులు వర్ణిస్తారు. అస్తి ప్రశస్త విభవైర విబుధైరలంఘ్య లంకేతి నామ రజనీచర రాజధాని మాణిక్య మందిర భువాం మహసాం ప్రరోహై తేజస్త్రయాయ దినదీపదశాం దిశంతి. ప్రఖ్యాత వస్తు సంపదల చేత విరాజిల్లేటటువంటిది, అంటే లోకంలో ఉన్నటువంటి విలువైనటువంటి వస్తువులు, అదేవిధంగా మణిమాణిక్యములు ఇవన్నీ కూడా ఆ లంకానగరంలో ఉన్నాయి. దేవలోకంలో ఉన్నటువంటివన్నీ కూడా వారి దగ్గర తీసుకుని వచ్చి తన లంకానగరంలో రాసులుగా పోసి ఉంచాడు రావణాసురుడు. అలా ప్రఖ్యాత వస్తు సంపదల చేత ప్రసిద్ధి చెందినటువంటిదైన ఆ లంకానగరం, అక్కడ ఉన్నటువంటి మణిమాణిక్యముల యొక్క కాంతి ఆకాశంలోకి అలా కిరణములను ప్రసరిస్తూ ఉంటే, చంద్రుడు, సూర్యుడు, అగ్ని ఈ ముగ్గురికి కూడా పగటిపూట దీపము వంటి స్థితి కలుగుతున్నదిట. అంతే కదండి, పగటిపూట దీపాన్ని పెడితే ఆ దీపము యొక్క కాంతి అదేమీ మనకు తెలియదు. ఎందుకంటే సూర్యుడి కాంతి ముందు పగటిపూట దీపము కాంతి పెద్దగా మనకు కనిపించదు. అలాగా ఆ లంకానగరంలో ఉండే మణిమాణిక్యముల యొక్క కాంతి ఆకాశంలోకి కిరణములను వెదజల్లుతూ ఉంటే, ఆకాశంలో ఉండే సూర్యచంద్రుల యొక్క కాంతి వెలవెలబోతూ ఉన్నదిట. భూమి మీద ఉన్నటువంటి అగ్నిదేవుడి యొక్క కాంతి కూడా వెలవెలబోతున్నది. అంటే అంత సంపదలతో కూడి ఉన్నది లంకానగరము అని చెప్పి. మరి ఇక్కడ మారీచుడు అంటున్నాడు, అంతటి సంపదలతో కూడి ఉన్నటువంటి సుఖవంతమైన విలాసవంతమైన ఆ లంకానగరము నీ వలన, ఎందుకని మైథిత్వం మైథిలీకృతే వినష్టాం ద్రక్ష్యసి, నీవు ఆ సీతాదేవి మీద ఉన్నటువంటి వ్యామోహంతో, సీతాదేవిని అపహరించడం అనే దుష్కార్యంతో వినష్టాం ద్రక్ష్యసి, నీ అమేయమైనటువంటి వైభవోపేతమైనటువంటి ఆ లంకానగరాన్ని నశించిపోయినటువంటి నష్టమైనటువంటి దానిగా నీవు చూస్తావు. నీ లంకానగరం నాశనమైపోతుంది, ఆ విధంగా నీవు చూడబోతావు. కావున సీతాదేవిని అపహరించవద్దు అని చెప్పి అంటూ ఇంకా అంటున్నాడు, ఇక్కడ తప్పు చేసేటటువంటి వాడు రావణాసురుడైతే అతని యొక్క పరివారము, అతని లంకానగరంలో ఉన్నటువంటి వారు, ఆ లంకానగరము ఏం చేసింది? మరి అదంతా కూడా నాశనం అవుతుంది అని చెప్పి మారీచుడు ఎలా అంటాడండి? తప్పు చేసిన వాడు శిక్ష అనుభవిస్తాడు, ఆ పక్కనున్నవాడు చేసిన తప్పేమిటి అని అంటే దానికి కూడా ఒక ధర్మ సూక్ష్మాన్ని ఇక్కడ మారీచుడు తెలియజేస్తూ ఉన్నాడు. అకుర్వంతోపి పాపాని శుచయ పాప సంశ్రయాత్ పరపాపై వినశ్యంతి మత్స్యా నాగహృదే యథా. అయ్యా, మేము ఏ పాపాలు చెయ్యలేదు, మేము ఎవరిని నష్టపరచలేదు అని అన్నప్పటికీ కూడా, పాపములు చెయ్యని వారైనప్పటికీ కూడా పాపాత్ములతో కలిసి కనుక ఉన్నట్లయితే వారి పాపాల ద్వారా వీరు కూడా నష్టపోతూ ఉంటారు, వీరి కూడా నశిస్తూ ఉంటారు. సహజంగా అంటూ ఉంటారు, వారి పాపానికి వాళ్ళే పోతారులే అని చెప్పి. వాళ్ళ పాపానికి వాళ్ళు పోవటం కాదు, వారితో కనుక ఉన్నట్టయితే వీళ్ళు కూడా పోతారు, వాళ్ళతో ఉన్నటువంటి వాళ్ళు కూడా పాపాత్ములు కాకపోయినా. దానికి మంచి ఉదాహరణ కూడా చెబుతూ ఉన్నాడు చూడండి. శుచయ, నిర్మలమైనటువంటి వారు, ఏ పాపము చెయ్యనటువంటి వారు అయినప్పటికీ కూడా, అకుర్వంతః అపి, అటువంటి పాపాలేవి చెయ్యని వాళ్ళు అయినప్పటికీ, పాపాన్ని అకుర్వంతః అపి పాప సంశ్రయాత్,
పాపాత్ములతోటి కలిసి ఉండడం ద్వారా నాగహృదే మత్స్యాహ యథా, పాములు ఉన్నటువంటి మడుగులో ఉన్నటువంటి చేపల వలె పరపాపై వినశ్యంతి, ఇతరులు చేసినటువంటి పాపములకు వీళ్ళు కూడా, అంటే పాపము చెయ్యనటువంటి వారు కూడా నశించిపోతారు అంటున్నారు. పాములు ఉన్నటువంటి మడుగు దగ్గర ఈ గద్దలు వచ్చి చేరుతూ ఉంటాయి. చేరి ఆ మడుగులో ఉన్నటువంటి పాములని అలా ఎగరేసుకుపోతూ వాటిని ఆహారంగా స్వీకరిస్తూ ఉంటాయి. అలా వచ్చినటువంటి గద్దలు ఆ మడుగులో ఉన్నటువంటి పాములతో పాటుగా చేపలను కూడా అవి భక్షించేస్తూ ఉంటాయి. అంటే అక్కడ పాములను పట్టుకోవాలి, వాటిని భక్షించాలి అనేది ప్రధానమైనటువంటి లక్ష్యం అయినప్పటికీ కూడా ఏ తప్పు చేయనటువంటివి ఆ మడుగులో నివాసం ఉంటున్నటువంటివి అయిన చేపలు కూడా అందుకు బలి అవుతూ ఆ గద్దలకు ఆహారం అవుతూ ఉంటాయి. అలాగా పాపములు చెయ్యనటువంటి వారు పాపాత్ములతో కలిసి ఉండటం వల్ల వారు చేసినటువంటి పాపం వలన వీరు కూడా నశించిపోతారు. వీరు కూడా ఆ పాప ఫలితాన్ని పొందవలసి ఉంటుంది. అది కాస్త అన్యాయంగా అనిపించినప్పటికీ కూడా పాప సంశ్రయమే అక్కడ దోషము, తద్వారానే వాళ్ళు ఆ శిక్షను, ఆ నష్టమును పొందుతారంటున్నారు. దీనికి మనకు భాగవతంలో కూడా ఒక చక్కటి ఉదాహరణ ఉన్నది. మన వాళ్ళు అంటుంటారు కదా, సహేంద్ర తక్షకాయ స్వాహ అని చెప్పి. మరి పరీక్షిత్ మహారాజు సర్పము యొక్క కాటికి మరణించిన తర్వాత మరి జనమేజయ మహారాజు సర్పయాగాన్ని చేస్తూ ఉన్నారు. అక్కడ ఉన్న ఋత్విక్కులు ఎవరిని ఉద్దేశించి మంత్రం చెప్పి ఆహుతులను వేస్తున్నారు, అప్పుడు ఆయా సర్పములు వచ్చి ఆ హోమగుండంలో పడి మరణిస్తూ ఉన్నాయి. సరే, తక్షకాయ స్వాహ అని చెప్పి మంత్రం చెప్పారు అక్కడ ఉన్న బ్రహ్మగారు పురోహితులు. చెబితే ఆ తక్షకుడు వచ్చి హోమగుండంలో పడడం లేదు. ఇదేమిటి అని చెప్పి ఒక్కసారి దివ్య దృష్టితో చూస్తే తక్షకుడు వెళ్ళి ఇంద్రసింహాసనానికి చుట్టుకుని ఉన్నాడు. మరి ఆ ఇంద్రుని యొక్క ప్రభావంతో ఈ తక్షకుణ్ణి ఈ హోమగుండంలో వేయాలని మంత్రం చెప్పినప్పటికీ కూడా ఆ మంత్రము అంతగా ఫలించడం లేదు. తక్షకుడు వచ్చి హోమగుండంలో పట్టడం లేదు. సరే, ఇంకా మహర్షులు ఆలోచించారు, ఏం చేయాలనుకున్నారు. ఇంద్రసింహాసనాన్ని చుట్టుకుని ఉన్నంత వరకు కూడా తక్షకుని ఒక్కడనే ఈ హోమగుండంలో పడేయలేము. కావున ఇంకా మంత్రం మార్చి చెప్పారు. ఇంకా సహేంద్ర తక్షకాయ స్వాహ అని మంత్రం చెప్పేశారట. అంటే ఇంద్రుడితో పాటుగా వచ్చి, ఆ సింహాసనంతో పాటుగా వచ్చి ఈ హోమగుండంలో తక్షకుడు పడాలి అని చెప్పి మంత్రం చెప్పేశారు. ఇంకా అప్పుడు ఆ ఇంద్రసింహాసనంతో పాటుగా తక్షకుడు హోమగుండంలో పడడానికి వచ్చాడు. ఆ తర్వాత మిగతా ఋషులు వారందరి యొక్క ప్రమేయంతో అది అక్కడ ఆగుతుంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఇక్కడ ఇంద్రుడు తప్పు చెయ్యకపోయినప్పటికీ ఆ తక్షకుడు వచ్చి ఇంద్రసింహాసనాన్ని చుట్టుకోవడంతో అతని యొక్క పాపం వల్ల ఇంద్రుడు కూడా వచ్చి హోమగుండంలో పడవలసినటువంటి పరిస్థితి వచ్చిందనమాట. అంటే శుచయ పుణ్యాత్ములు లేకపోతే నిర్మలమైనటువంటి వారు, పాపము చెయ్యనటువంటి వారు అయినప్పటికీ కూడా పాప సంశ్రయాత్, పాపాత్ములను ఆశ్రయించిన లేకపోతే పాపాత్ములకు ఆశ్రయాన్ని ఇచ్చిన వారు చేసినటువంటి పాపాల వల్ల ఈ నిర్మలమైనటువంటి వారు కూడా శిక్ష అనుభవించవలసి వస్తుంది. అలాగే రావణ, నీవు చేసేటటువంటి పాపం వల్ల నీతో పాటు ఉన్నటువంటి నీ పరివారము, నీ లంకానగరము, అందులో ఉన్నటువంటి వారందరూ కూడా నష్టపోవలసి వస్తుంది, శిక్ష అనుభవించవలసి వస్తుంది. ఈ విధంగా నీవు నష్టపోతూ నీ వారందరినీ కూడా నశింపజేస్తున్నావు అని అంటూ దివ్యచందన దిగ్ధాంగాన్ దివ్యాభరణభూషితాన్ ద్రక్ష్యస్యభిహతాన్ భూమౌ తవ దోషాత్తు రాక్షసాన్. రాక్షసులు ఎంతో విలాసవంతంగా గడుపుతూ ఆ లంకానగరంలో ఉండేవారు, నీతో పాటు ఉండేవారు కూడా నీ వైభవంతో వారు కూడా వైభవాన్ని అనుభవిస్తూ చక్కగా చక్కటి చందన లేపనములు, అదేవిధంగా ఆ దేహాలంకరణలు కలిగినటువంటి వారందరూ కూడా దివ్యమైనటువంటి ఆభరణములతోటి అలంకరించబడే వారందరూ కూడా రాక్షసాన్ తవ దోషాత్ భూమౌ అభిహతాన్ ద్రక్ష్యసి. ఆ విధంగా ఉన్నటువంటి రాక్షసులందరినీ కూడా నీవు చేయబోయేటటువంటి దోషం వల్ల, నీవు చేసే పాపం వల్ల వాళ్ళందరూ నేల మీద పడి విలవిలలాడుతూ ప్రాణాలు కోల్పోయేటటువంటి పరిస్థితిని నీవు కల్పిస్తున్నావు. వారి కష్టములకు నీవే కారణమవుతున్నావు అని అంటూ
హృతదారాన్ సదారాంశ్చ దశ విద్రవతో దిశః హతశేషాన శరణాన్ ద్రక్ష్యసి త్వం నిశాచరాన్. ఎంత దారుణంగా ఉండబోతుందో తెలుసా రావణ? నీ భవిష్యత్తు, నీ వారి భవిష్యత్తు. హతశేషాన్ నిశాచరాన్, ఎంతోమంది రాక్షసులు చనిపోగా మిగిలినటువంటి కొంతమంది రాక్షసులను. అంతేకాదు ఇక హృతదారాన్, అపహరించబడినటువంటి భార్యలు కలిగిన వారిగా, అంటే వారి యొక్క భార్యలు అపహరించబడిపోతారు. అంతేకాదు సదారాన్ దశ దిశ విద్రవత, సరే భార్యలతో ఉండి బ్రతికి ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? 10 దిక్కులకి కూడా పారిపోతారు. ఎవ్వరూ కూడా ప్రశాంతంగా ఉండలేరు రాముడితో విరోధం పెట్టుకున్న తర్వాత. కొంతమంది ఏమో రాముడితో యుద్ధం చేసి ప్రాణములు కోల్పోతే వారి భార్యలు వేరే వారు అపహరించేటటువంటి స్థితి వస్తుంది. మరికొందరు భార్యలతో పాటుగా మరి వాళ్ళు 10 దిక్కులకి కూడా పారిపోయి ఏ దిక్కుకు వెళ్ళాలో తెలియనటువంటి దిక్కుతోచినటువంటి స్థితికి వస్తారు. అంతేకాదు అశరణాంత్వం ద్రక్ష్యసి, దిక్కుతోచకుండా విలవిలలాడుతూ దీనంతటికీ కారణమైనటువంటి నిన్ను నిందిస్తూ ఉండేటటువంటి వారిని, ఏమీ పాలుపోయినటువంటి వారిని, దిక్కుతోచనటువంటి వారిని నీవు ఇక చూడబోతున్నావు. ఇంతవరకు ఎవరైతే భోగములతోటి చక్కటి అలంకరణలతోటి ధైర్యంగా జీవించారో వాళ్ళందరూ కూడా దిక్కుతోచనటువంటి స్థితిలో ఉన్నప్పుడు నీవు చూచేటటువంటి పరిస్థితి వస్తుంది. అంతేకాదు శరజాల పరిక్షిప్తాం అగ్నిజ్వాలా సమావృతాం ప్రదగ్ధ భవనాం లంకాం ద్రక్ష్యసి త్వం న సంశయః. రాముని యొక్క బాణములన్నీ కూడా నీ లంకానగరం మీద దాడి చేస్తే, అంటే అన్ని వైపుల నుండి వచ్చినటువంటి రాముని యొక్క బాణముల చేత లంకానగరం అంతా కూడా నాశనమైపోగా అగ్నిజ్వాల సమావృతాం, ఆ బాణముల యొక్క తాపముకు అగ్నిజ్వాలలతోటి ఆ లంకానగరం అంతా కూడా తగలబడిపోతే ప్రదగ్ధ భవనం, భవనములన్నీ కూడా తగలబడిపోగా ఉన్నటువంటి లంకాం, అటువంటి లంకానగరాన్ని త్వం ద్రక్ష్యసి, నీవు చూడబోతున్నావు. రాముడితో విరోధం పెట్టుకుంటే నీవు, నీ పరివారము, నీ లంకానగరము కూడా దహించుకుపోతుంది, నాశనమైపోతుంది అని అంటూ పరదారాభిమర్శాత్తు నాణ్యత్ పాపతరం మహత్ ప్రమదానాం సహస్రాణి తవ రాజన్ పరిగ్రహ. ఇంకా భౌతికంగా కన్నుల ఎదుట జరగబోయేటటువంటి నష్టాన్ని రావణాసుడికి తెలియజేసి, ఇంకా నైతికంగాను ధర్మంగాను అదేవిధంగా మరి అప్రత్యక్షమైనటువంటి విషయమును, అంటే కనబడినటువంటి దోషమును కూడా తెలియజేస్తూ ఉన్నాడు. రావణ పరదారాభిమర్శాత్తు, ఇతరుల యొక్క భార్యలను బలవంతంగా పొందడము కంటే కూడా మహత్ పాపతరం నాస్తి, అంతకు మించినటువంటి దారుణమైనటువంటి పాపం వేరే ఇంకేది కూడా లేదు. పోనీ నీకేమైనా భార్యలకు తక్కువ? చాలామంది భార్యలు ఉన్నారు కదా, వారందరితోటి కూడా నీవు ఉండవచ్చును కదా. అలా కాకుండా ఇప్పుడు సీతాదేవిని అపహరించాలి అనుకుంటే నాశనము తప్పదు అంటున్నారు. అందుకనే సుందరకాండలో కూడా అంటారు, అకామాం కామయానస్య శరీరముపతప్యతే ఇచ్ఛంతీం కామయానస్య ప్రీతిర్భవతి శోభన అని చెప్పి, ఎవరైతే ఇష్టపడతారో అటువంటి వారి పొందు వీరి యొక్క శరీరానికి, మనస్సుకి, ఆయుష్కి కూడా వృద్ధిని కలుగజేస్తుంది. ఎవరైతే ఇష్టపడరో అటువంటి వారితో పొందు వీరి యొక్క ఆయుష్ని, శరీరాన్ని, కీర్తిని అన్నింటినీ కూడా హరించి వేస్తుంది అని చెప్పి అంటారు. కావున ఇక్కడ నీకు ఎంతోమంది భార్యలు ఉండగా వారితోటి ఆనందంగా ఉండకుండా సీతాదేవిని కోరుకోవటం అనేది నీ సర్వనాశనానికి దారి తీస్తుంది. ఇంతకు మించినటువంటి పాపం వేరొకటి లేదు అని అంటూ భవస్వదార నిరతః స్వకులం రక్ష రాక్షస మానమృద్ధించ రాజ్యంచ జీవితం చేష్టమాత్మనః. రాక్షసరాజా రావణ, స్వదార నిరతః స్వకులం రక్ష, నీ భార్య ఎందే పొందును కోరుకుంటూ, నీ భార్య ఎందే ప్రవర్తిస్తూ నీవు నీ వంశాన్ని రక్షించుకో. ఎందుకంటే పరదారాభిగమనం అంటే పరస్త్రీలను కామించడం ద్వారా నీవే కాదు నీ వంశనాశనం కూడా జరుగుతుంది. పూర్వం గతించినటువంటి వారు కూడా శోకిస్తారు.
కావున మానం వృద్ధిం రాజ్యం ఇష్టం జీవితంచ రక్ష. నీ అభిమానము, నీ గౌరవాన్ని, నీ వృద్ధిని, నీ ధనమును, నీ బుద్ధిని, అదేవిధంగా నీ రాజ్యమును, నీ ఇష్టమైనటువంటి విలాసవంతమైనటువంటి జీవితాన్ని కూడా నీవే రక్షించుకో. అంతేగాని రాముడితో విరోధం పెట్టుకున్నావంటే ఇవన్నీ కూడా నశించిపోతాయి అని అంటూ, కళత్రాణి చ సౌమ్యాని మిత్రవర్గం తథైవ చ యదీచ్ఛసి చిరం భోక్తుం మా కృధా రామ విప్రియం. రావణ, సౌమ్యాని కలత్రాణి, నీ మాట వింటూ నీ మీద అమితమైనటువంటి ప్రేమానురాగాలు కలిగినటువంటి నీ భార్యలను, తథైవ మిత్రవర్గం, నిన్ను చూచి ధైర్యంగా జీవిస్తున్నటువంటి నీ మిత్రవర్గమును, చిరం భోక్తం యదీచ్ఛసి, వీరందరితోటి ఎక్కువ కాలం నీవు ఆనందంగా కనుక గడపాలి, ఆనందంగా ఉండాలి అని కనుక అనుకున్నట్లయితే, రామ విప్రియం ఆకృధాహ, రాముడికి అనిష్టమైనటువంటి, రాముడికి ద్రోహం చేసేటటువంటి పనిని, అపరాధమును నీవు చెయ్యవద్దు. అలా చేశావు అంటే నీ భార్యలను, నీ మిత్రులను, నీ సర్వస్వాన్ని కోల్పోవలసి వస్తుంది అని అంటూ చివరిగా ఒక మాట చెబుతున్నాడు. నివార్యమాణ సుహృదా మయా భృశం ప్రసహ్య సీతాం యది దర్శయిష్యసి గమిష్యసి క్షీణబలస్స బాంధవః యమక్షయం రామశరాత్త జీవిత. రావణ, సుహృదామయా భృశం నివార్యమాణ, నీకు మిత్రుడనై నీ శ్రేయస్సు కోరి చెబుతున్నటువంటి నా మాటను గనక నీవు ఇంతగా చెప్పినా వినిపించుకోకుండా, ప్రసహ్య సీతాం దర్శయిష్యసి యది, సాహసంతో అనాలోచితంగా నీవు సీతాదేవిని కనుక అపహరించినట్లయితే, చెరబట్టినట్లయితే, అలా ప్రయత్నించినట్లయితే, క్షీణబల, నీ సమస్తమైనటువంటి బలమును కూడా కోల్పోయినటువంటి వాడై, రామశరాత్త జీవిత, రామ బాణముల చేత ఆకర్షించబడిన, గుంజబడినటువంటి ప్రాణములతోటి, రామ బాణముల చేత కొట్టబడినటువంటి ప్రాణములతోటి, అంటే హరించబడినటువంటి ప్రాణములతోటి, యమక్షయం గమిష్యసి, యమలోకానికి వెళ్ళిపోతావు. నేను ఇంతగా చెబుతున్నా వినిపించుకోకుండా సీతాదేవిని అపహరించాలి అని నువ్వు రాముడితో విరోధం పెట్టుకుని వెళ్ళినట్లయితే కనుక, రామ బాణములు నీ ప్రాణములను హరిస్తాయి, నీవు యమలోకానికి వెళతావు. కావున జాగ్రత్తగా ఉండు, రాముడితో విరోధం పెట్టుకోవద్దు అని చెప్పి మారీచుడు చాలా గొప్పగా, యుక్తియుక్తంగా, అనుభవజ్ఞానాన్ని కూడా రంగరించి చాలా గొప్పగా రావణాసురుడికి చెప్పాడు. మరి రావణాసురుడు విన్నాడా, లేక ఇంకేం చేశాడు అనే విశేషాలను తరువాతి ప్రవచనంలో తెలుసుకుందాము. ఇక ఇప్పుడు శ్లోకాలను పారాయణ చేసుకుందాము. పాతితోహం తదాతేన గంభీరే సాగరాంభసి ప్రాప్య సంజ్ఞాం చిరాత్తాత లంకాం ప్రతిగతః పురీం ఏవమస్మి తదా ముక్తః సహాయాస్తు నిపాతితాః అకృతాస్త్రేణ బాలేన రామేణాక్లిష్టకర్మణా తన్మయా వార్యమాణస్త్వం యది రామేణ విగ్రహం కరిష్యస్యాపదం ఘోరాం క్షిప్రం ప్రాప్స్యసి రావణ క్రీడారతి విధిజ్ఞానాం సమాజోత్సవశాలినాం రక్షసాంచైవ సంతాపం అనర్ధంచాహరిష్యసి హర్మ్యప్రాసాద సంబాధాం నానారత్న విభూషితాం ద్రక్ష్యసి త్వం పురీం లంకాం వినష్టాం మైథిలీకృతే అకుర్వంతోపి పాపాని శుచయః పాప సంశ్రయాత్ పరపాపైః వినశ్యంతి మత్స్యాః నాగహృదే యథా దివ్యచందన దిగ్ధాంగాన్ దివ్యాభరణభూషితాన్ ద్రక్ష్యస్యభిహతాన్ భూమౌ తవ దోషాత్తు రాక్షసాన్ హృతదారాన్ సదారాంశ్చ దశ విద్రవతో దిశః హతశేషాన శరణాన్ ద్రక్ష్యసి త్వం నిశాచరాన్ శరజాల పరిక్షిప్తాం అగ్నిజ్వాలా సమావృతాం
ప్రదగ్ధభవనాం లంకాం ద్రక్ష్యసి త్వం న సంశయః పరదారాభిమర్శాత్తు నాన్యత్ పాపతరం మహత్ ప్రమదానాం సహస్రాణి తవ రాజన్ పరిగ్రహః భవస్వదార నిరతః స్వకులం రక్ష రాక్షస మానమృద్ధించ రాజ్యంచ జీవితం చేష్టమాత్మనః కళత్రాణి చ సౌమ్యాని మిత్రవర్గం తథైవ చ యదీచ్ఛసి చిరం భోక్తుం మా కృధా రామ విప్రియం నివార్యమాణః సుహృదా మయా భృశం ప్రసహ్య సీతాం యది దర్శయిష్యసి గమిష్యసి క్షీణబలః స బాంధవో యమక్షయం రామశరాత్త జీవితః ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అరణ్యకాండే 38 సర్గః. ఇక ఇప్పుడు క్షమాప్రార్థన మంగళాంతంగా ఈనాటి ప్రవచన పారాయణ కార్యక్రమాన్ని పరిపూర్ణం చేసుకుందాం. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం తు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.